చెప్పాలి. దేన్ని బట్టి? క్రియలను బట్టి రేపు తీర్పు పొందుతాం. అది నువ్వైనా, నేనైనా, ఎవరైనా, బిషప్ అయినా, ఎవరైనా సరే రేపు క్రియలను బట్టి ఖచ్చితంగా తీర్పు పొందాల్సిందే. ఎందుకంటే ఎవరి క్రియలు వాడంటే పోతాయి. మీ క్రియలు నాకు రావు, నా క్రియలు మీకు రావు. ఎవరి క్రియలు వాడి వెంటే పోతాయి. కాబట్టి దయచేసి నిశ్చయముగా మన క్రియలు దేవుడు ఎరుగున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నీ క్రియలైనా, నా క్రియలైనా, ఎవరి క్రియలైనా దేవుడు ఎరుగున్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? మనం చూసినట్లయితే ఎఫెసీలో ఉన్న సంఘముతో చెప్తున్నాడు. చెప్పాలి. ఎవరితోట? ఎఫెసీ సంఘస్థులతో చెప్తున్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘస్థులతో పౌలు భక్తుడు ప్రకటన గ్రంథములో స్పష్టంగా యోహాను గారు దర్శనాన్ని చూసి రాసిన మాట ఇది. కాబట్టి దయచేసి ఎఫెసీ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, మీ క్రియలు బాగలేవు కాబట్టి మీ క్రియలు బాగా నచ్చే విధముగా, మంచి క్రియలుగా ఉండే విధంగా మీరు నడవండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. రెండో మాట చెప్తున్నాడు, ఎఫెసీలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టము నేను చూశాను, నీ కష్టము నాకు తెలుసు. మనం ఎంత శ్రమ పడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, మనం కష్టపడి ఎంత సంపాదిస్తున్నామో, కష్టంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నామో, ఎటువంటి కష్టాల్లో మనం ఉన్నామో స్పష్టంగా దేవుడికి బాగా తెలుసు. చాలామంది ఏమంటారంటే కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనతో ఉన్నాడా, దేవుడు మాతో ఉన్నాడా, దేవుడు చూస్తూ ఉన్నాడా, ఊరికే ఉన్నాడా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇదే టాక్ వస్తుంది బయటికి. ఎప్పుడు వచ్చినప్పుడు? కష్టం వచ్చినప్పుడు. ఆనందం వచ్చినప్పుడు ఆ మాట అనరు, సంతోషం వచ్చినప్పుడు ఆ మాట అనరు. ఏమిటి? మనము ఉల్లసించినప్పుడు ఆ మాట అనరు. ఎప్పుడంటాం ఆ మాట? ఎప్పుడైతే మనకి కష్టం తగులుతుందో, ఎప్పుడైతే శ్రమ అనేది తగులుతుందో అప్పుడు ఖచ్చితంగా అనే మాట ఏంటంటే దేవుడు అసలు మనతో ఉన్నాడా లేడా, ఎందుకు ఈ కష్టం, ఎందుకు కష్టాలు వస్తాయి, ఎందుకు శ్రమలు వస్తాయి అంటే చెప్పాను కదా ఇందాక, మన క్రియలు సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా అది నువ్వైనా నేనైనా ఖచ్చితంగా శోధనలో పడిపోతాం. మీకు ఒకసారి నేను పోయినసారి కూడా చెప్పాను, అసలు ఎంత శ్రమ రావడానికి, ఎంత కష్టం రావడానికి, ఎంత వేదన రావడానికి నేను విగ్రహారాధనలో అడుగు పెట్టాను, విగ్రహాలు జోలిపోయాను, అందుకే నాకు భయంకరమైన శ్రమ వచ్చింది. దేవుడికి ప్రతిష్ఠించింది, దేవుడికి సమర్పించింది అనగా యేసు ప్రభువారికి సమర్పించింది, యేసు ప్రభువారికి ప్రతిష్ఠించింది, యేసు ప్రభువారికి ఇచ్చింది తిరిగి మరలా నేను విగ్రహాలకు పెట్టి వాటిని ఊరేగించాను. కాబట్టి భయంకరమైన కష్టము, భయంకరమైన శోధన నా మీదకి వచ్చింది. ఈరోజు కూడా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కష్టాలు ఊరికే రావు. సోమరపోతులైతే కష్టాలు వస్తాయి, ఒకటి. రెండు, నిద్రపోతులైతే కష్టాలు వస్తాయి. మూడు, మనము సంపాదించిన దాన్ని సరిగ్గా కనుక దేనికి వాడాలో దానికి వాడకపోతే కష్టాలు వస్తాయి. సంపాదించిన దాన్ని దేనికి ఉపయోగపెట్టాలో, ఎంత ఉపయోగపెట్టాలో, ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో బ్యాలెన్స్ చేయకపోతే కష్టాలు వస్తాయి. కష్టం అంటే ఏంటి? డబ్బులు